అందరికీ నమస్కారం. నా పేరు రంగనాథ్. సనాతన సిరివెన్నెల యశస్వి యూట్యూబ్ ఛానల్‌కి అందరికీ స్వాగతం. ఈరోజు భోగోలు బిట్రగుంట వాస్తవ్యులు నారాయణం సత్యనారాయణాచార్యులు గారు అడిగినటువంటి ప్రశ్నను ఆధారితంగా చేసుకొని, మామూలుగా మహాలయ పక్షంలో వారి తండ్రి, తాతలు ఇలాంటి వాళ్ళ తిథులు ఏదైతే ఉంటాయో వాటిని మనం చేసుకున్నాము. మహాలయ అమావాస్య రోజు కూడా మేము చేసుకుంటాం. కానీ ఆ రోజే భోక్తగా వెళ్ళాల్సొస్తే మేము ఆ తర్పణ ఎప్పుడు, ఎక్కడ, ఎలా వదులుకోవాలి అన్న విషయాన్ని చెప్తే బాగుంటుందన్న వారి విజ్ఞాపనని తీసుకొని సగౌరవంగా వారికి సమాధానాన్ని తెలియజేస్తున్నాం. అదేవిధంగా అందరికీ కూడా ఈ విషయం ఉపయోగపడుతుంది కాబట్టి ఇది వీడియోగా అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇక విషయంలోకి వెళ్తే, మహాలయ పక్షంలో మనం చేసేటటువంటి ఈ కార్యక్రమాలు మన పితృదేవతలకు సంబంధించి తప్పకుండా వారి వారి తిథుల్లో మనం చేస్తాం. ఒకవేళ మామూలుగా ఏం చెప్పుందంటే 96 శ్రాద్ధాలు చెయ్యాలి మనం మామూలుగా అయితే సంవత్సరంలో. అలా కాని పక్షం ప్రతి అమావాస్య రోజైనా చెయ్యాలి, ప్రతి నెలలో వచ్చే అమావాస్యని. ఇది కుదరని పక్షం మహాలయ పక్షంలో ఈ 15 రోజులు శ్రాద్ధ కర్మలు చెయ్యాలి. ఒకవేళ ఈ శ్రాద్ధం కుదరని పక్షం దానికి ప్రత్యామ్నాయం తిలతర్పణాలు చేయాలి. అయితే ఇప్పుడు మనం ప్రస్తుతానికి ఉన్న కాలమాన పరిస్థితుల ప్రకారం తిలతర్పణలే వదులుతున్నాం అందరం. ఇది కుతప సమయం అనే ఒక సమయం ఉంది. ఒక రోజులో 8వ భాగంగా, ఒక దినంలో 8వ భాగంగా, పగటిపూట 8వ భాగం అంటే మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 మధ్యలో ఉంటుంది. ఆ సమయంలో మనం ఈ తర్పణలు వదలాలి. మీరు అడిగినట్టు మామూలుగా శ్రాద్ధకరమే మనం చేస్తున్నాం అనుకోండి, తిలతర్పణ కాకుండా మనం ఎక్కడికి భోక్తగా వెళ్ళే అవకాశం ఉండదు. ఖచ్చితంగా మన ఇంట్లో మనం శ్రాద్ధం చేస్తున్నాం కాబట్టి మనం ఉండి తీరాలి, బయటికి ఎక్కడికి వెళ్ళడానికి కుదరదు. ఒకవేళ మనం శ్రాద్ధానికి ప్రత్యామ్నాయంగా వదిలే తిలతర్పణాలు చేస్తున్నాము అంటే దానిని మనం అసలంటూ చేయడం మానేసి వేరే వాళ్ళకి భోక్తగా వెళ్తూ వాళ్ళకి ఉపయోగపడే విధంగా వెళ్తున్నాం కాబట్టి అది కూడా దేశకాలాదుల్ని ఇప్పుడున్న పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని అసలే చాలా తక్కువగా దొరుకుతున్నారు మనకి భోక్తలుగా వచ్చేవాళ్ళు అన్న దాంట్లో దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఉపయోగపడేటటువంటి విధంగా మీరు చేస్తున్నారు కాబట్టి దీనిని తర్పణ అసలు వదలకుండా ఉండడం కంటే కూడా 12, 1:30 మధ్యలో కుదరట్లేదు కాబట్టి అసలు వదలకుండా ఉండడం కంటే దానికంటే ముందుగా మనం ఈ తర్పణలన్నీ చేసుకొని తలస్నానం చేసుకొని మళ్ళీ భోక్తగా మనం వెళ్ళిపోవచ్చు. ఇందులో ఎటువంటి ఇబ్బంది లేదు. మనం తర్పణ మహాలయ పక్షంలో కానీ ఎప్పుడైనా సరే తిలతర్పణలు వదలడానికి కారణం శ్రాద్ధానికి ప్రత్యామ్నాయం కాబట్టి శ్రాద్ధ ప్రత్యామ్నాయంగా వదిలే తిలతర్పణలని మనం 12, 1:30 మధ్యలో వదులుతున్నాం. అలా వదిలేటటువంటి ఆ పరిస్థితులు మనకి ఇలా భోక్తగా వెళ్లాల్సి వచ్చినప్పుడు ఇబ్బంది అవుతుంది కాబట్టి ఒక్కరవ ముందుగా దేవఋషి పితృతర్పణాలు మన సంధ్యావందనంలో ఎటు వదులుతున్నాం కదా, అలా వదిలే ప్రక్రియ అది సంధ్యావందనంలో కుదురుతుంది. మరి అది అట్లాగే ఉదయాన్నే చేయొచ్చు అంటే అలా కాదు, కానీ కొంచెం ముందుగా 11, 9, 11 మధ్యలో అట్లా చూసుకొని వదిలేసుకొని మీరు ఇంకొకళ్ళకి ఉపయోగపడడానికి వెళ్తున్నాం కాబట్టి అందులోనూ ఇప్పుడున్న కాలమానాలను అనుసరించి ఆ విధంగా చేసుకోవచ్చు అనేది నా అభిప్రాయం. ఇది తప్పకుండా జరుపుకోవచ్చు, దానివల్ల ఎటువంటి ఇబ్బంది లేదు. అదేవిధంగా మహాలయాలు జరుపుకుంటున్న వాళ్ళందరూ ఒక చిన్న అపోహ పెట్టుకున్నారు. కేవలం వాళ్ళ తండ్రి, వాళ్ళ తాత, ముత్తాత, మాతామహులు ఇలాంటి వాళ్ళకి మాత్రమే అనుకుంటున్నారు. మహాలయ అమావాస్య అనేది మీకు ఎవరైతే సహాయం చేశారో, ఎవరైతే మీ స్నేహితులుగా ఉన్నారో, ఎవరైతే మీ ఇంటిని క్షేమాన్ని కోరారో, మీ ఇంటి శ్రేయోభిలాషులు ఎవరో ఇలాంటి వాళ్ళందరినీ తలుచుకొని మీ మనసులో ఉన్నవాళ్ళు, మీ గుండెల్లో స్థానం సంపాదించుకున్న వాళ్ళు చనిపోయిన వాళ్ళు అయ్యి ఉంటే వాళ్ళందరి పేర్లు మీ స్నేహితులతో సహా అందరి పేర్లు తలుచుకొని మీరు మహాలయ తర్పణాలు వదులుకోవచ్చు. అందరికీ కలిపి చేసేటటువంటి ఈ కార్యక్రమం ఎంతో మహోత్కృష్టమైనది, మన ధర్మాల్ని వృద్ధి చెందేటట్టు చేసేది. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. నమస్కారం.